హైదరాబాద్ మల్కాజ్గిరి పరిధిలోని సఫీల్గూడలో వినాయక నిమజ్జన ఘటనను హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక్కడ 3 నుండి 4,000 వినాయకుల నిమజ్జనం జరుగుతుంటాయి. నిమజ్జన ఏర్పాట్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఘటనను పరిశీలించిన మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. So they'll be here only. And finally. Mobile ఎక్కడ పెడుతున్నారు? మొబైల్ అప్రోచ్ అట్ సైడ్ మొత్తం పబ్లిక్ ఉంటారు. ఆ చౌరస్ అధికారులకి పోలీస్ డిపార్ట్మెంట్ కి అందరు కూడా మీడియా మిత్రులందరూ కూడా ఈ రోజు ఈ వర్షంలో కూడా మీరు అందరు వచ్చి బయట తీసుకోవడానికి వచ్చారు. మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాం. మీ అందరికీ తెలుసు 7వ తారీఖు నుంచి 17వ తారీఖు 18వ తారీఖు వరకు ఈ సఫీల్గూడ లేక్ లోపల అంటే అన్ని జోన్ లోపల నేను తిరుగుతూ ఉన్నాను. అయితే ఈ రోజు సఫీల్గూడ లేక్ కి రావడం జరిగింది. దాంట్లోపల 18వ తారీఖు వరకు కూడా ఇక్కడ వినాయకులు పడుతూనే ఉంటాయి, నిమజ్జనం అవుతూనే ఉంటాయి. కాబట్టి ఆల్మోస్ట్ నాకు అంటే సభ్యులు చెప్పిన విధంగా అంటే 3,000 to 4,000 కూడా ఇక్కడ వినాయకులు నిమజ్జనం అవుతాయి. అయితే దీన్ని ఇవాళ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మీకు ముందే ఉత్సవ కమిటీ మన కన్వర్జెన్స్ మీటింగ్ లోపల కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. ఏంటంటే మేము ఒక మేయర్ ఆఫీస్ నుంచి ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకున్నాం. జిహెచ్ఎంసీ నుంచి ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్స్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ చెక్ లిస్ట్ లోపల అంటే పాండ్ లోపల ఎంత వాటర్ ఉండాలి, మా మొబైల్ టాయిలెట్స్ ఎన్ని ఉండాలి, అంటే ఇట్లాంటివి బేసిక్ ప్రూనింగ్ ఉండాలి. చెట్లు నిమజ్జనంకి వచ్చే వెహికల్స్ అందరికీ కూడా ఫ్రీ మూవ్మెంట్ ఉండేటట్టు ఇట్లాంటివన్నీ కూడా చెక్ లిస్ట్ ఇచ్చాము. ఇచ్చి 5వ తారీఖు వరకు కూడా ఫినిష్ చేయమని చెప్పాము. అయితే ఈ రోజు ఇప్పుడు సఫీల్గూడలో నేను ఇన్స్పెక్ట్ చేస్తుంటే కూడా అన్ని పనులు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఆఫీసర్స్ అందరు కూడా ఉన్నారు. స్పెషల్లీ దీంట్లో మేజర్ పాత్ర పోషించేది మా ఇరిగేషన్ వాళ్ళు, వాటర్ తీసేవాళ్ళు అండ్ ఎంటమాలజీ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇవి లేక్స్, ఆ లేక్స్ లోపల మనం చెత్త తీసి కొంచెం కూడా బయట పెట్టినా సరే ఈ దోమలు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క అధికారి కూడా వాళ్ళు ఫీల్డ్ లోపలే ఉన్నారు. ఇంత వర్షం ఉన్నా సరే లెక్క చేయకుండా మీరు చూస్తున్నారు, అందరూ కూడా పని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదే సహకారం అంటే జిహెచ్ఎంసీ ఎక్కడా కూడా తగ్గదు. నిమజ్జనం అయ్యే వరకు కూడా కంప్లీట్ ఏర్పాట్లతో సహా ఏ భక్తులకు ఏ నిర్వాహకులకు కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూడా మేము చాలా సాఫీగా ఈ నిమజ్జనం జరిగేటట్టు చూసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తాం.